పెద్దపల్లి, రామగుండం, గోదావరికని ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి మొక్కుతున్నాం. కళాకారులు వేముల అశోక్ గారు కళామ తల్లిని నమ్ముకున్నటువంటి ముద్దుబిడ్డ. షార్ట్ ఫిలిం రంగం లోపల ఎంతోమందికి జీవనాధారంగా ఎంతోమంది కొత్త కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి. 1965 సంవత్సరం నుంచి ఈ సంస్థ, ఈ థియేటర్ కానివ్వండి, ఈ ల్యాండ్ను మొత్తం లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి వీరు. మరి అలాంటి వ్యక్తి దీన్ని ఎలాంటి నోటీసులు లేకుండా ఏం లేకుండా వారిది కూలగొట్టడం, ఇది ఏ విధంగానో మేము ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావడం లేదు. ఇది ఇవాళ మా కళాకారులే కాదు, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. కరీంనగరే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి యూట్యూబ్కు సంబంధించిన ప్రతి కళాకారులు కూడా ఇవాళ స్పందించి ఈ గోదావరికనికి రావడం జరిగింది. ఇది మేము ఇంతటితో ఆపం. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, అదేవిధంగా ఢిల్లీ దాకా కూడా ఈ ఉద్యమాన్ని మేము తీసుకెళ్తాం. ఇది ప్రజలు మాత్రం హర్షించే విషయం కాదు. ఇది ఒక కళామ తల్లిని నమ్ముకున్న ఒక నిరుపేద కళాకారుడు. ఆయనే నిర్మిస్తున్నటువంటి సినిమా లోపల సగానికి ఎక్కువ అంత మన రోజువారీ జరిగే జీవితాల లోపల ఎంచుకునే కథలు, అదేవిధంగా ఈ కళ మీద ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇచ్చి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఆ వ్యక్తిని, ఇందులో ఆయన లాభాపేక్షతోటి కూడా ఎప్పుడూ ఏం చేయలేదు. ఈ సంస్థతోటి 10 మందికి అన్నం పెట్టాలన్న సదుద్దేశంతో ఆయన ఈ సంస్థను నడిపిస్తుండు. అలాంటి వ్యక్తికి ఇలాంటి ఇంత పెద్ద బండను నెత్తిమీద తీసుకొచ్చి వేయడం ప్రభుత్వానికి మంచిది కాదని, కళాకారులను ఏ ప్రభుత్వం కూడా చిన్న చూపు చూసినా ఆ ప్రభుత్వం బాగుపడదు. అందుకోసం రేవంత్ రెడ్డి గారు కళాకారులకు మంచి చేస్తారన్న నమ్మకంతో మీకు మరొక్కసారి వందనాలు తెలుపుకుంటూ మేము అందరం ప్రాధేయపడుతున్నాం. ఇది ఇంతటితో ఆపి మా అశోక్ అన్నకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.